అసలు బీజేపీ ఏం చేస్తుంది సార్? చాలామంది కుహానా మేధావులు ఏం చేస్తున్నారంటే మీడియా ముందులో కూర్చొని కేంద్రంలో బీజేపీ ఉండడం వల్లే ఇలాంటి ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి. నిజంగానే ఉగ్రవాదుల దాడులు అనేటువంటివి బీజేపీ గవర్నమెంట్లోనే జరిగింది. 24 గంటలు కంటి మీద కునుకు లేకుండా పహారగాస్తున్నటువంటి ఆర్మీ జవాన్లను కాదని చీమగూడంగా బయటికి. పొలిటీషియన్స్ కూడా మన దగ్గర ఉన్న టెర్రర్స్తో సమానం అని చెప్పారు. మన అన్నదమ్ములు చనిపోతే కూడా దాన్ని రాజకీయం చేయడం అనేటువంటిది. నిజంగానే భారతదేశంలో అంత కష్టంగా ఉంటే ఈ దేశం విడిచి వెళ్ళిపోమని చెప్పు. పాకిస్తాన్ పైన యుద్ధాన్ని ప్రకటిస్తాడు మోడీ అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ కిషోర్. ప్రస్తుతం మన దగ్గర అయితే బీజేపీ నాయకులైన తిరుపతి రెడ్డి గారు అయితే మన దగ్గర ఉన్నారు. అసలు మన భారతదేశంలో ఉగ్రవాద దాడులు ఇప్పుడు జరుగుతున్నాయి. అసలు ఈ ఉగ్రవాద దాడులు ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, దీనికి గల కారణాలు ఏంటో ఒకసారి మన దగ్గర ఉన్న బీజేపీ నాయకులను అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. అసలు బీజేపీ ఏం చేస్తుంది సార్? బీజేపీ ఏం చేస్తుంది, కాంగ్రెస్ ఏం చేస్తుంది అనేటువంటిది పక్కన పెడితే దేశంలో అల్లకల్లోలాన్ని సృష్టించాలనేటువంటి ఒక దురుద్దేశంతో కొంతమంది పనికిమాలిన విధవలు, ఆ ఉగ్రవాదులు వచ్చి ఈ దేశాన్ని నాశనం చేయాలి, ఇందులో ఉన్నటువంటి ఒక సామరస్యమైనటువంటి ఒక సంబంధాలను విడగొట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి సంఘటనలు చేసింది అనేటువంటిది జగమెరిగిన సత్యం. ఇక్కడ మనం చూసుకుంటే ఉగ్రవాదులు ఎప్పుడు వచ్చి వాళ్ళని అటాక్ చేశారు, దానికి ఇక్కడ గవర్నమెంట్కు ఏమైనా సంబంధం ఉందా అంటే చాలామంది కుహానా మేధావులు ఏం చేస్తున్నారంటే మీడియా ముందులో కూర్చొని ఈ కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈరోజు దేశానికి కాదు ప్రపంచానికి మార్గదర్శకంగా ఉన్నటువంటి ఒక మోడీ గారు, మన ప్రధానమంత్రి మోడీ గారు ప్రపంచానికే మార్గదర్శకంగా ఉన్నారు. ఆయన చేస్తున్నటువంటి డెవలప్మెంట్స్ కానీ, ఆయన చేస్తున్నటువంటి పనులు కానీ, రోజు రోజుకు ఆయనకు వస్తున్నటువంటి ఈ ప్రపంచ దేశాలలో ఆయనకు వస్తున్నటువంటి పేరును జీర్ణించుకోలేని కొంతమంది నాయకులు, ఓకే, ఈరోజు వాళ్ళు మేము మేధావులం అని చెప్పుకున్నటువంటి నాయకులు కానీ, ఈరోజు మన అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ, వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థను చూడలేక, అంటే ఇంత అద్భుతమైన డెవలప్మెంట్ను కానీ ఈ యొక్క వ్యవస్థను చూడలేక వాళ్ళు ఇటువంటి దాడులకు వాళ్ళు కూడా పురిగొల్పి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఈ యొక్క దానికి ఉగ్రవాది దాడికి గత 10 ఏళ్లలో జరిగినటువంటి దాడి ఈ రోజు ఒక 26 మందిని చంపడం అనేటువంటిది ఒక అమానుష్యం. ఈ 26 మంది అనేటువంటిది నా భారతీయులు, నా అన్నదమ్ములు. ఇక్కడ కులం మతం పేరుతో ఎందుకు విభజిస్తున్నారంటే అక్కడ నిజంగా అక్కడ జరుగుతున్నటువంటి వ్యవస్థ ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి తండ్రిని కోల్పోయిన పిల్లలు కానీ, భర్తను కోల్పోయినటువంటి మహిళలు కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మీది ఏ మతము అనేటువంటి ఒకే ఒక క్వశ్చన్ అడిగి వాళ్ళని పాయింట్ బ్లాక్లో పెట్టి చంపేశారని చెప్పి. అక్కడ మీరు భారతీయులా, పాకిస్తాన్లా, లేక మీ కులం ఏది, మీరు మాట్లాడే భాష ఏది, ఒకవేళ భాష అయితే ఏది, మీరు ముస్లింలా, హిందువులని ఒకే ఒక పదాన్ని అడిగి వాళ్ళు చంపారని నిజంగా అక్కడ పక్కనే ఉన్నటువంటి ఆ పిల్లలు కానీ, ఆ యొక్క భర్తలను కోల్పోయినటువంటి మహిళలు కానీ చెప్తున్నటువంటి విషయం. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే 370 ఆర్టికల్ తీసేసి చాలా రోజులైంది, ప్రశాంతంగా ఉంది. అక్కడ టూరిజం డెవలప్మెంట్ అనేటువంటిది జరుగుతుంది, దాన్ని కూడా కొంతమంది నాశనం చేయాలనుకున్నారు. రెండవది, ఇక్కడ మొన్న ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి బిల్లు ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ అయింది. హైదరాబాద్లో చేశారు, హైదరాబాద్లో మన సంబంధించిన పెద్ద మీటింగ్ పెట్టారు. ఎందుకు ప్రొటెస్ట్ చేశారో అర్థం కాలేదు. పార్లమెంట్ ఒక బిల్ అయింది, రాష్ట్రపతి ఆమోదించింది, అయిపోయింది. దీనికి సంబంధించి మనకు ఈ మమతా బెనర్జీ గవర్నమెంట్ ఉన్నటువంటిది అక్కడ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే కేరళలో కూడా స్టార్ట్ అవుతుంది. అంటే ఎక్కడెక్కడైతే ముస్లింలను రెచ్చగొట్టి ఆ ముస్లింలను ఓటు బ్యాంకు పెంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ యొక్క రాష్ట్రాలు మాత్రం వాళ్ళ సపోర్ట్తో ఈ యొక్క ప్రొటెస్ట్లు అనేటువంటి జరుగుతున్నాయి, ఓ నిరసనలు అనేటువంటివి జరుగుతున్నాయి. వాళ్ళకి ఏమైందంటే 370 ఆర్టికల్ తీసుకుపోయిన తర్వాత పెద్ద అల్లలు అయితే అనుకున్నారు. అయోధ్య రామ మందిరం నిర్మించినప్పుడు అయోధ్య కేసు అయిపోయినప్పుడు పెద్ద అల్లలు అయితే అనుకున్నారు, కామ్గా అయిపోయినాయి. ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డు బిల్లు కూడా అదే విధంగా అయితే మాకు పుట్టగతులు ఉండవు, ఈయనకు మోడీ గారికి వస్తున్నటువంటి ఒక ఆదరణతో మాకు పుట్టగతులు ఉండవు, మా రాజకీయ పబ్బాలు అనేటువంటి గడవవు అనేటువంటి ఉద్దేశంతోన ఇటువంటి పనులు ఇక్కడున్నటువంటి నాయకులు, ఇక్కడున్నటువంటి స్లీపర్ సెల్స్గా ఉన్నటువంటి నాయకులు
అసలు ఫస్ట్ ఉగ్రవాదులను గారు ఏరేయాల్సింది ఈ యొక్క స్లీపర్ సెల్స్గా పనిచేసి సమాజం తిండి తింటూ సమాజం కోసం కాకుండా పాకిస్తాన్ కోసమో అమెరికా కోసమో చైనా కోసమో పనిచేస్తున్నటువంటి నా కొడుకులని ఈ రోజు వాళ్ళని నిలబెట్టి కాల్చాలి. ఆ ఉగ్రవాదులు కాల్చింది వీళ్ళని, పోలీసులు ఆర్మీ కాల్చాల్సింది వీళ్ళని, ఉగ్రవాదులను కాదు. ఉగ్రవాదులు తప్పు చేశారు, ఆ తప్పు చేయడానికి ఎవడైతే ప్రేరేపిస్తున్నాడో, ఆ తప్పు చేయడానికి ఎవడైతే అవకాశం కల్పిస్తున్నాడో, వాళ్ళని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వాళ్ళని కాల్చి చంపాలని చెప్తున్నారు. కొంతమంది దగ్గర నుంచి వచ్చే వాయిస్ ఏంటంటే కేంద్రంలో బీజేపీ ఉండడం వల్లే ఇలాంటి ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి. ఇది ఎంతవరకు నిజం అంటారు? కొన్ని పదుల సంఖ్యలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక 60-65 ఏళ్ళు పరిపాలించిన పదుల సంఖ్యలో ఉగ్రవాదులు జరిగినాయి, ఉగ్రవాదుల దాడులు జరిగినాయి. నిజంగానే ఉగ్రవాదుల దాడులు అనేటువంటివి బీజేపీ గవర్నమెంట్లోనే జరిగినట్టే, నిజంగానే పోలీసు వైఫల్యమే ఉంటే, నిజంగానే ఇంటెలిజెన్స్ వైఫల్యమే ఉంటే, ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు ఆమె కాంపౌండ్ లోపల, ఆమె ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే చనిపోయారు. ఆమె కాంపౌండ్ లోపల ఆ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే వాళ్ళ కాంపౌండ్ లోపల ఆమెని కాల్చి చంపడం అనేటువంటి జరిగింది. రాజీవ్ గాంధీ గారు కూడా పేలుల్లో మరణించినప్పుడు ఆయన చుట్టుపక్కల అందరూ ఉన్నారు, పోలీసులు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, వీళ్ళందరూ. అంటే ఎక్కడ వైఫల్యం జరిగింది? ఎవని మనసులో ఎక్కడో దగ్గర చీమ పుట్టి, ఎవని మనసులో ఒక ఆలోచన ఏర్పడి, మనం మనుషులను గమనిస్తే ఇప్పుడు మిమ్మల్ని నేను గమనిస్తున్నాను, కానీ మీ మనసు లోపల ఏమనుకుంటున్నారో తెలుసుకునేటువంటి గొప్ప పరికరాలు కానీ గొప్ప మనుషులు కానీ ఎవరు లేకపోయారు. ఎవడో ఒక ఉగ్రవాది ఒకడు పాకిస్తాన్ కోసము అల్లా కోసం చంపుతున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా బ్రెయిన్ వాష్ చేసుకొని వచ్చి అక్కడ ట్రైన్ అయ్యి వచ్చి ఇక్కడ అనుకోకుండా వచ్చి, అనుకోవడం కాదు అనుకోనే వచ్చి ఇక్కడ కల్లోల సృష్టించాలని వచ్చి ఇక్కడ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఉద్దేశంతో వాడు వచ్చి కాల్పులు జరిపితే, ఇక్కడ బాధ్యతగా ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నటువంటి చర్యలు అమోఘంగా ఉన్నాయి. అంటే ఏదైతే ఇప్పుడు మనకు అవకాశం దొరికిందని అనుకుంటున్నాను. ఏం అవకాశం దొరికిందంటే పాకిస్తాన్ నుంచి ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో, పాకిస్తాన్ ఆక్రమించినటువంటి కాశ్మీర్, ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ లో పాకిస్తాన్ ఆక్రమించినటువంటి కాశ్మీర్ ఏదైతుందో దాన్ని తీసుకోవడానికి ఒక గట్టి పునాది దొరికిందని నేను అనుకుంటున్నాను. ఒక భారతీయునిగా, బీజేపీ నాయకునిగా, ఒక వ్యక్తిగా. ఇంకా ఆక్రమించలేదో, ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారు 100%. అది ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ వాళ్ళ చేతుల్లో ఉన్నందుకు వాళ్ళు రాకపోకలు అనేటువంటిది ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అది ఎప్పుడైతే మన భారతదేశం పట్టులోకి వస్తే 24 గంటలు కంటి మీద కునుకు లేకుండా పహారగాస్తున్నటువంటి ఆర్మీ జవాన్లను కాదని చీమ కూడా బయటికి రాలేదు. ఖచ్చితంగా ఎక్కడైతే ఉన్నారో ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి దాంట్లో నుంచే మనకి ఉగ్రవాద దాడులు అనేటువంటివి జరుగుతున్నాయి. వాటిని ఖచ్చితంగా కంట్రోల్ చేయాలంటే ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మన కంట్రోల్లోకి తెచ్చుకుంటే తప్ప అది జరగదు. ఒక 2 years క్రితమో 1 year క్రితమో జరిగింది అక్కడ కూడా. ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో అక్కడ మనకు గోధుమల కోసం ఒక యుద్ధం జరుగుతుంది. కేవలం గోధుమలు కొనడానికి అక్కడ ఉన్నటువంటి జనాలందరూ రోడ్లపైకి వచ్చేసి, ఆ పాకిస్తాన్ లో ఉన్నటువంటి జనాలు కూడా రోడ్లపైకి వచ్చేసి ఈ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో వీళ్ళందరినీ ఇండియాలో కలపండి, మమ్మల్ని మేము ఇక్కడ ఉండలేము, పాకిస్తాన్లో మాకొద్దు, మేము మమ్మల్ని ఇండియాలో కలపండి అని చెప్తున్నాం. అంటే ఘోరమైనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఆ ఘోరమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళి ఈ యొక్క ఉగ్రదాడులు అనేటువంటివి జరిగేటువంటి అవకాశం ఉంది. అక్కడ ట్రైన్ అయ్యి వచ్చినటువంటి ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ అక్కడ ట్రైన్ అయ్యి బార్డర్ దాటి దొంగతనంగా వచ్చి నా అన్నదమ్ములను చంపిన కొడుకులలో, దానికి బీజేపీ గవర్నమెంట్ అనేటువంటిది సంబంధం లేదు. పొలిటీషియన్స్ కూడా మన దగ్గర ఉన్న టెర్రర్స్తో సమానం అని చెప్పారు. అంటే వాళ్ళు ఎవరు, ఏ పార్టీకి సంబంధించిన, బీజేపీ అయి ఉండొచ్చు, కాంగ్రెస్ అయి ఉండొచ్చు, ఇతర పార్టీలకు సంబంధించిన. నేనేమంటే భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి రాజకీయంగా ఎదగడానికి మన అన్నదమ్ములు చనిపోతే కూడా దాన్ని రాజకీయం చేయడం అనేటువంటిది కాదు. నీకు నీ అన్నదమ్ములకు ఆపదొస్తే, నీ భారతీయునికి ఆపదొస్తే రాజకీయాలు పక్కన పెట్టి ఈ రోజు అందరు ఏక దాటిపై నిలబడ్డారు. కానీ కొంతమంది నాయకులు మాత్రము మేము పాకిస్తాన్ ను ప్రేమిస్తున్నాము, మేము పాకిస్తాన్ లో ఉన్నటువంటి జనాలను ప్రేమిస్తున్నామని చాలా మంది అంటున్నారు మీడియాలో, ఎక్స్ లో. వీళ్ళు ఈ ప్రేమ అది ఒక చనిపోయిన వాళ్ళపైన ఎందుకు చూపలేకపోతున్నారని అడుగుతున్నారు. వీళ్ళు తినేది పీల్చేది ఈ యొక్క భారతదేశం కాలే కదా. నిజంగానే భారతదేశంలో అంత కష్టంగా ఉంటే ఈ దేశం విడిచి వెళ్ళిపోమని చెప్పు, ఆధార్ కార్డు సరెండర్ చేయమని చెప్పు, వాళ్ళ పాస్పోర్ట్లు సరెండర్ చేసి వెళ్ళిపోమని చెప్పి ఇక్కడ నుంచి. మీరు చేసిన వ్యాఖ్యలే పవన్ కళ్యాణ్ కూడా చేశారు. ఏమని? భారతదేశంలో ఉండే ముస్లిం జనాభా కోరుకునేది ఏంటంటే పాకిస్తాన్కి ఏం చేయకండి, ఇబ్బంది పెట్టకండి అని అంటున్నారు రాజకీయ నాయకులతో సహా. దీనిపై రియాక్షన్ అయ్యారు అతను. బీజేపీ నాయకులు ఎందుకు స్పందించడం లేదు?
ప్రతి బీజేపీ నాయకుడు స్పందిస్తున్నాడు. ఆ స్పందించినటువంటి విషయాలు రకరకాలుగా వ్యక్తిగత ప్రచారాల కోసం వాడుతున్నారు కొంతమంది. వ్యక్తిగతంగా ప్రతి ఒక పార్టీ పరంగా స్టాండ్ ఒకటే ఉంటుంది. అది నేనైనా సరే, నీవైనా సరే, ఎమ్మెల్యే అయినా సరే, ఎంపీ అయినా సరే, ఇంకెవరైనా సరే. కానీ వ్యక్తిగతంగా ఉన్నటువంటి విశేషాలు వేరు. వ్యక్తిగతంగా ఉన్నటువంటి విషయాలు వేరు. నేనేమంటా అంటే భారతదేశంలో జరిగినటువంటి ఈ దాడులకు ప్రతిస్పందించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ప్రతిస్పందిస్తున్నాను, కాదనట్లేదు. కానీ నేనేమంటున్నానంటే ఇక్కడ జనాలు చచ్చిపోతే మీరు అక్కడ జనాల బతుకు గురించి ఆలోచిస్తున్నారు చూడు, మీరేం మనుషులు రా బాబు అని అడుగుతున్నారు. ఇది పాయింట్. ఇక్కడ జనాలు నీ అన్నదమ్ములు చచ్చిపోయినరు బాబు, అవును, నీ తమ్ముడో నీ అన్ననో నిజంగానే అక్కడ చనిపోయి ఉంటే నీవు అదే మాట మాట్లాడుతుంటివా అని అడుగుతున్నాను. మాట్లాడలేం. ఒక బిడ్డ తండ్రిని కోల్పోయిండు, ఒక భార్య భర్తని కోల్పోయింది. 10 రోజులు పెళ్ళై 10 రోజులైనటువంటి ఒక మహిళ ఒక భర్తను కోల్పోయింది. ఆ 10 రోజుల్లో పెళ్ళైన మహిళ బాధ ఎవరికి చెప్పుకోవాలి? నిజంగానే అక్కడ నీ చెల్లెలో ఎవరో ఉంటే నీదేంది పరిస్థితి? నీవు ఆ మాటలు మాట్లాడగలుగుతావు? ఈరోజు ఆ మాటలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి నిజంగానే నీ చెల్లెలే అక్కడ ఉండి నీ చెల్లెలు భర్తే చనిపోతే నీవు ఆ మాటలు మాట్లాడతావా అని ప్రశ్నిస్తున్నాను. అది ఏ పార్టీ అయినా పర్లేదు, నువ్వు కాంగ్రెస్ అయినా, ఎంఐఎం అయినా, ఇంకేదైనా, ఎవడైనా పర్లేదు. నిజంగానే ఉంటే నువ్వు అట్లా ప్రతిస్పందిస్తావా? దేశం కోసం, దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అనేటువంటి ఒక మోటోతో బీజేపీ పార్టీ నడుస్తుంది. సార్ ఇప్పుడు దేశం కోసం ఎవరైనా భుజాలపైన వేసుకొని దేశాన్ని కాపాడుతున్న వ్యక్తులలో ఎవరైనా ముందు వరుసలో నిలబడాలి, నాయకులు, రాజకీయ నాయకులు, వందే మాత్రం అని, జై భారత్ అని ఎవరైతే అంటాడో, నేను బీజేపీ నాయకునిగా బీజేపీ ప్రతి కార్యకర్త ముందు వరుసలో ఉంటారని గుండె మీద చేసుకొని చెప్పగలరు. ఇప్పుడు కేంద్రం వాటర్ని ఆపేసింది పాకిస్తాన్కి, మళ్ళీ రిలీజ్ చేసింది. ఎందుకంటారు? ఒత్తిడి ఎక్కువ పెరిగిందా? కేంద్రం వాటర్ ఆపేయడం ఒకటే. ఇప్పుడు ఆ పారుతున్నటువంటి నదిని భయపడిందా? పాకిస్తాన్కి భయపడి రిలీజ్ చేసిందా? పాకిస్తాన్ని చూసి భారతదేశానికి భయపడాల్సిన అవసరం లేదు. అవును, భారతదేశంలో ఉన్నటువంటి సమృద్ధిమైనటువంటి ఆర్థికపరమైనటువంటి వ్యవస్థ ప్రపంచంలోనే ఒక దిక్సూచిగా మారేటువంటి రోజులు ఆసన్నమైనవి. పాకిస్తాన్ని, ఇంత ఉన్న పాకిస్తాన్ని చూసి ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఏదైతే దేశాలు మన దేశం వైపు చూస్తున్నాయో, మన దేశం ఏ విధంగా అయితే నడుచుకుంటుందో దాన్ని పెద్దన్నగా చూసి ఆ దేశాలు కూడా ముందడుగేసేటువంటి అవకాశం ఉంది. మనం తీసుకునేటువంటి స్టెప్కు, అంటే నెక్స్ట్ మోడీ గారు పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటిస్తారని తెలిసిన కూడా మేము భారతదేశంతో పాటు ఉంటామని దాదాపుగా 30 నుంచి 40 దేశాలు మోడీ గారికి ఫోన్లు చేసి చెప్పడం, మోడీ గారికి హస్తం అందించడం జరిగింది. ఈవెన్ చాలా దేశాలు ఆ పాకిస్తాన్తో రాయబార సంబంధాలు కానీ, ఆ పాకిస్తాన్తో ఉన్నటువంటి ఒక ఆర్థికపరమైనటువంటి సంబంధాలు కానీ, బిజినెస్ పరమైనటువంటి సంబంధాలు కానీ అన్ని తెంచేసుకున్నాయి దాదాపు చాలా దేశాలు. రోజు చూస్తున్నాం మనం పేపర్లో. అది మన మోడీ గారి మంచితనాన్ని చూసే అవన్నీ ఆ యొక్క దేశాన్ని విభేదిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఉగ్రవాదం అనేటువంటిది పాకిస్తాన్కు సంబంధించింది. పాకిస్తాన్ నుంచే వచ్చి వాళ్ళందరినీ చంపారనేటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఉగ్రవాదం అనేటువంటిది ఎక్కడ ఏ దేశానికి మంచి వ్యవస్థ కాదు. ఈ దేశంలో జరిగింది రేపు మా దేశాల్లో కూడా జరగవచ్చు. ఈ రోజు మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పార్టీ, ప్రతి నాయకుడు ఏ విధంగా 140 కోట్ల మంది ఏ విధంగా అయితే మద్దతు పలికారు, మేము కూడా వాళ్ళందరికీ మా దేశం తరపున మద్దతు పలుకుతామని పెద్ద పెద్ద దేశాలు మన దేశం కోసము, మన మోడీ గారి కోసం మద్దతు పలుకుతున్నాయి. ఆ దేశాలను చూసుకుంటే పాకిస్తాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ లో యుద్ధం జరుగుతుంది. ఏం యుద్ధం జరుగుతుంది అయితే నీళ్ళ కోసం యుద్ధం జరుగుతుంది. ఏం యుద్ధం జరుగుతుంది అంటే గోధుమల కోసం యుద్ధం జరుగుతుంది. ఏం యుద్ధం జరుగుతుంది అంటే తిండి కోసం యుద్ధం జరుగుతుంది. ఆ తిండికి గతి లేనటువంటి దేశాన్ని చూసి భారతదేశం అనేటువంటిది భయపడుతుంది అనేటువంటిది ఉట్టి మాట, అది పుకార్లు మాత్రమే. సార్ ఇప్పుడు ఇలాంటి ఉగ్రవాద దాడులు జరగడానికి మెయిన్ కారణం హిందూ, ముస్లిం, క్రైస్తవులు అనే 3 వర్గాలు కారణం అంటారా? సార్, ఏ వర్గం కారణం అనే దానికన్నా ఉగ్రవాదం అనేటువంటిది ఎక్కడైనా డేంజరే. ఉగ్రవాదం అనేటువంటి కాన్సెప్టే పనికిమాలిన కాన్సెప్ట్. ఉగ్రవాదం చంపుకుంటూ పోతే ఎంతమందిని చంపుకుంటూ పోతావు? అవును. దేశంలో ఉన్నటువంటి అందరిని చంపుకుంటూ పోతే ఎవరితో కలిసి జీవిస్తావు నువ్వు? తుపాకులతో రాజ్యాన్ని ఏలగలుగుతావా? తుపాకులతో రాజ్యాన్ని ఏలుతున్నటువంటి దేశాలు ఎన్నున్నాయి? వాళ్ళ దేశాల పరిస్థితి ఏంది? వాళ్ళ ఆర్థిక వ్యవస్థ ఏంది? ఈరోజు తుపాకులు పట్టుకొని మేము రాజ్యాన్ని ఏలుతామనుకుంటే అది పొరపాటు. అది మతం, ఏ మతం అయినా సరే. నిజంగానే
ఒక మతం అనేటువంటిది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందా అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఖచ్చితంగా ఒక మతానికి సంబంధించిన విగ్రహాలు ముస్లింలు మాత్రమే, ఆ పాకిస్తాన్ ముస్లిం మాత్రమే ఉగ్రవాదులుగా మారిండ్రు. ఆ ఉగ్రవాదులు అనేటోళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి ఒక శాంతిని తీసేయాలి, ఈ సంబంధాలను, ఒక మంచి సంబంధాలను, ఉన్నటువంటి సంబంధాలను తొలగించాలి, వాళ్ళ మధ్యలో అల్లకల్లోలం సృష్టించాలి. ఈ అల్లకల్లోలం సృష్టించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మేధావులు ఏం చేస్తున్నారంటే దాన్ని వాడుకోవాలి. నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి కుహాన మేధావులు, ఆ పాకిస్తాన్ని సపోర్ట్ చేసే నా కొడుకులు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పనికిమాలిన విధవలు, వీళ్ళందరూ రాజకీయం కోసం, ఓట్ల కోసం, వాళ్ళు ఎదగడం కోసం, వాళ్ళు బతకడం కోసమే, కేవలం వాళ్ళు బతకడం కోసమే అమాయకమైనటువంటి జనాలను చూస్తున్నాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు 26 మంది చచ్చిపోయారు. అందులో ఏ ఒక్క రాజకీయ నాయకుడు లేడే, ఏ ఒక్క ఆర్మీ ఆఫీసర్ లేడే, ఏ ఒక్క సంబంధించి ఆర్మీ వాళ్ళు లేరే. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చి వేసవి సెలవుల కోసము అక్కడికి వచ్చి ఈరోజు ఒక స్విట్జర్లాండ్గా, మినీ స్విట్జర్లాండ్గా చెప్పుకున్నటువంటి ఒక ప్లేస్లో, పహల్గామ్లో ఉండి ఒక రోజు అక్కడ ఉండి అక్కడ నుంచి వెళ్ళేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఈరోజు ప్రాణాలు బలిగొనడం జరిగింది. భారతదేశం అంటే హిందూస్ మాత్రమే ఉండాలి, అలా ప్రకటన రావడం వల్ల మాత్రమే ఇలాంటి ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి, లేకపోతే ఇంతకుముందు ఎప్పుడు జరగంది ఈరోజు ఎందుకు జరుగుతున్నాయి అని అంటున్నారు. ఇంతకుముందుకు చాలా జరిగాయి, ఇంతకుముందు చెప్పాను. ఉగ్రవాద దాడులు అనేటువంటి చాలా జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళని కంట్రోల్ చేయడానికి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా మటుకు కంట్రోల్ అయినాయి. ఎక్కడ బాంబులు అనేటువంటివి పేలడం లేదు. పాకిస్తాన్ నుంచి వచ్చి దీపావళి బాంబులాగా బాంబులేసి మళ్ళీ బార్డర్ దాటిపోయే క్షణాల నుంచి బార్డర్ దాటితే చస్తామనేటువంటి పరిస్థితికి ఈరోజు ఏర్పడింది ఈ 10 ఏళ్లలో. అవును, మీరు అన్నారు ఇంతకుముందుకు ఏమని, ఈ యొక్క బీజేపీ అంటే ఈ యొక్క హిందూ ముస్లిం అనేటువంటి హిందూ రాజ్యం, బరాబర్ భారతదేశం అనేటువంటిది హిందూ రాజ్యం. ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు అందరూ కూడా హిందువులే, ఇక్కడ ఉన్నటువంటి భారతీయులు అందరూ కూడా హిందువులే. హిందూ కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే హిందూ అనేటువంటిది పదం వచ్చేసి, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం. నీకు ఈ యొక్క 1400 సంవత్సరాలు అయింది, ఖురాన్ బుట్టి 1400 సంవత్సరాలు అయింది. తర్వాతనే కదా ఇస్లాం అనేటువంటిది వెలుగులోకి వచ్చింది. అవును, 2025 సంవత్సరాలు అయింది దాదాపుగా. ఏది క్రిస్టియానిటీ బుట్టి, క్రీస్తు శకం క్రిస్టియానిటీ బుట్టి. అయితే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం, వేల సంవత్సరాల క్రితం పుట్టినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి హిందూ రాజ్యమా 1400 సంవత్సరాల క్రితము అసలు ముస్లిం అనేటువంటి ఒక మతమే లేదు. ఆ ముస్లిం అనేటువంటి మతమే లేదు. అది భారతదేశంలో ఉండాల్సిందే. ఖచ్చితంగా ఇక్కడున్న వాళ్ళు కొన్ని దాంట్లో అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులలో, అప్పుడున్నటువంటి రాజ్యాల్లో కొంతమంది సుల్తాన్ అంటే కొంతమంది చక్రవర్తులు వీళ్ళని బలవంతంగా మార్చడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అది చరిత్ర. ఆ చరిత్రలో పోతే మనం లోతుగా వెళ్ళవలసి వస్తుంది. బలవంతంగా మార్చి అదే ఉన్నటువంటి వ్యవస్థ అనేటువంటిది ఇక్కడ అదైపోయింది. ఇక్కడ భారతదేశం టోటల్గా, భారతదేశం అనేటువంటిది హిందూ రాజ్యం, బరాబర్ హిందువులదే. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ముస్లిం కూడా హిందువే, ప్రతి ముస్లిం కూడా హిందువే. వాళ్ళ జీన్స్ చెక్ చేస్తే ఒక 4-5 తరాల క్రితం మొత్తం హిందువులే వాళ్ళందరూ. కానీ కాలక్రమేణా వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులలో, వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ పెద్దలు మారడం వల్ల వీళ్ళందరూ హిందువులోకి మారిపోవడం జరిగింది. ఏ మతాన్నైనా, ఏ కులాన్నైనా, ఏ వ్యక్తినైనా గౌరవించాల్సిన బాధ్యత భారతీయునిగా ప్రతి ఒక్కరిపైన ఉంది. ఎవరిని పైన ఎవరు దూషించడానికి కానీ, ఎవరిపైన ఎవరు దాడి చేయడానికి వీళ్ళే. నిజంగానే మేము ఇస్లాంను స్థాపిస్తాం అని అంటారు. ఇస్లాంలో ఒక పదం ఉంటుంది, నీవు ఒక్క వ్యక్తిని అంటే ఖురాన్లో ఒక పదం ఉంటుంది, నీ ఒక్క వ్యక్తిని చంపితే ఈ ప్రపంచం మొత్తాన్ని చంపినంత పాపం నీకు ఏర్పడుతుంది. అటువంటి ఉగ్రవాదులు వాళ్ళు ముస్లింలు కారు, ముస్లింలు అసలు అల్లాకు వాళ్ళు క్షమారువులు కాను అని చెప్తుంటారు. కానీ నేనేమంటున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో వాళ్ళు ఒక ఆర్మీ డ్రెస్ వేసుకుని చంపారు. వాళ్ళు నిజమైన ముస్లింలు అయితే పక్కవాన్ని తిట్టను కూడా తిట్టరు. నిజమైన ముస్లిం అయితే పక్కవాన్ని హాని చేయరు. భారతదేశంలో ఎవడైతే నిజమైన ముస్లిం ఉన్నాడు, ప్రపంచంలో ఎవడైతే నిజమైన ముస్లిం ఉన్నాడు, పక్కవాన్ని తిట్టడం కానీ కొట్టడం కానీ చెయ్యడు. వాడు మాత్రమే నిజమైన ముస్లిము, వాడు మాత్రమే నిజమైన ముస్లిము ఖురాన్ ప్రకారము. ఖురాన్ చదవనోళ్ళు, ఖురాన్ అర్థం కానోళ్ళు చాలా మంది టోపీలు పెట్టుకొని వాడిని తిట్టి వీడిని తిట్టి వాడిని కొట్టి వీడిని కొట్టి ఏమేమో చేస్తుంటారు. వాళ్ళు నిజంగానే ముస్లింలు గారు, వాళ్లకు అసలు మతానికి సంబంధమే లేదు నా దృష్టిలో. చిన్నది ఏదైనా అయితే కనిపించే కాంగ్రెస్ నాయకులు ఇంత పెద్ద దేశానికి ఇంత ద్రోహం జరిగితే ఎందుకు కనిపించడం లేదు?
నేను అదే చెప్తాను ఇంత ముందు నుంచి. ఉగ్రవాదుల కన్నా ఎక్కువ డేంజర్ ఇక్కడ ఉన్నటువంటి కుహానా మేధావులు, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఈ యొక్క పాకిస్తాన్లకు సపోర్ట్ చేసే నాయకులు, ఈ యొక్క ఉగ్రవాదులకు సపోర్ట్ చేసే నాయకులు. అంటే ఇండైరెక్ట్ మీరు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. 100% అంటాను. 100% భారతదేశానికి ఎవడైతే భారతదేశం గురించి తప్పుగా మాట్లాడుతారో వాడి ప్రతి ఒక్కరిని అనేటువంటి బాధ్యత నాకు ఉంది, ఖచ్చితంగా అంటాను. ఓకే, 100% అంటాను. భారతదేశం నాది, భారతదేశం బార్డర్ దాటిన తర్వాత నేను నీవు అన్నదమ్ములం. భారతదేశం లోపల నువ్వు ఎంత కొట్లాడినా నా అన్నదమ్ములకు ఆపద కలిగినప్పుడు, నా అన్నదమ్ములకు ఇబ్బంది కలిగినప్పుడు నువ్వు మాట్లాడకపోతే నువ్వు ఈ దేశమోడు కాదు, ఇక భారతీయుడివే కాదని నేను అనుకుంటున్నాను. అంటే కాంగ్రెస్ నాయకుల వల్ల ఇది జరిగింది అంటారు. కాంగ్రెస్ నాయకుల వల్ల జరగలేదు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులు, ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులకు మాకు వచ్చేటువంటి రాజకీయంలో పుట్టగతులు ఉండకుండా పోతాయి మోడీ గారికి వచ్చినటువంటి పేరు వల్ల. ఆ పేరు మేము ఎక్కడో దగ్గర ఈ యొక్క ముస్లింలని మేము ఒక హక్కును చేర్చుకోవాలి, ఒక ఓటు బ్యాంక్ గా మార్చుకోవాలనేటువంటి తపనతోనే ఉన్నారు తప్ప ఇటువంటి సంఘటనలు జరిగితే వాళ్ళకి చీమ గుట్టినట్లు కూడా లేదు. ఉగ్రవాదుల దాడి తర్వాత 2 రోజుల తర్వాతనే బీహార్లో ఒక సభ జరిగింది. ఆ సభకి మన ప్రధానమంత్రి మోడీజీ అటెండ్ అయ్యారు. బీహార్లో జరిగినటువంటి సభ ఉంది కదా, బీహార్లో జరిగినటువంటి సభ ఒక 15 నుంచి 20 రోజుల క్రితమే అక్కడ ఏర్పాటు చేసినటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సభ, ఒక గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సభ. దానికి మోడీ గారు అటెండ్ కావాల్సింది. ఆ ప్రోగ్రామ్ అనేటువంటి అరేంజ్ కార్యక్రమాలు అయిపోయినాయి, అక్కడికి వెళ్ళాడు. మోడీ గారు ఆ సభ నుంచి కూడా ఈ దేశాన్ని టచ్ చేస్తే నీవెక్కడున్నా, నీవు పాతాళంలో దాక్కున్నా నిన్ను బయటికి తీసుకొచ్చి చంపేస్తాం, దీనికి ఎవడొచ్చినా ఆపేదే లేదు అని చెప్పారు. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, బీహార్లో ఎలక్షన్స్ ఉన్నాయి, బీహార్లో ఎలక్షన్స్ ఒక సంవత్సరంన్నర తర్వాత ఉన్నాయి రా నాయన, ఇప్పుడెక్కడ ఎలక్షన్స్, సంవత్సరంన్నర తర్వాత ఉన్నాయి. అక్కడ జరిగింది ఏంటంటే గ్రామ పంచాయతీలకు గవర్నమెంట్కు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీల సభ అది. ఆ గ్రామ పంచాయతీల సభలో అక్కడ ఫస్ట్ జరిగినటువంటి సభ నుంచే మోడీ గారు మనకు విదేశాల నుంచి వచ్చిన తర్వాత సభకి వెళ్ళాడు. ఆ సభ నుంచి మీడియాకి అడ్రస్ చేయడం జరిగింది. ఈ భారతదేశంలో నా అన్నదమ్ములను పొట్టను పెట్టుకున్నటువంటి ఏ ఉగ్రవాదిని కూడా వదిలేది లేదు, ఈ ఉగ్రవాది దాడులకు కారణమైనటువంటి ఏ వ్యక్తిని కూడా వదిలేది లేదని చెప్పిండు. అక్కడి నుంచి తను మీడియాకు అడ్రస్ చేయడం జరిగింది. అక్కడ అది ఎలక్షన్ సభ కాదు, అది బీహార్లో ఎలక్షన్స్ లేవు. ఎవడైతే ఎలక్షన్స్ ఉన్నాయని చెప్తున్నాడో, ఎవడైతే మాట్లాడుతున్నాడో వానికి రాజకీయం అంటే ఏంది, ఆ ఎలక్షన్స్ ఎప్పుడు ఉన్నాయో కొద్దిగా చూసుకోమని చెప్పండి. ఇప్పుడు ఉగ్రవాద దాడి జరిగింది భారతదేశంలో, నెక్స్ట్ బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి, పాకిస్తాన్ పైన యుద్ధాన్ని ప్రకటిస్తాడు మోడీ అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? సార్ నేనేమంటున్నా, సంవత్సరంన్నర తర్వాత వచ్చే ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు. నేనేం మాట్లాడుతున్నానంటే దేశంలో ఉన్నటువంటి, భారతదేశంలో ఉన్నటువంటి నా సహోదరులు చనిపోయినరు, నా ప్రజలు చనిపోయిన ఆవేదనతో చెప్తున్నాడు మోడీ గారు. నీ ఆవేదనను నువ్వు ఎలక్షన్స్ చెప్తే కదా, ఇంతకుముందు కోడి గుడ్డు మీద ఈకెలు పీకేటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు. ఒకటే చెప్తున్నాను, బీహార్లో జరిగింది ఎలక్షన్ సభ కాదు, గ్రామ పంచాయతీలకు సంబంధించిన సభ. బీహార్లో ఎలక్షన్స్ ఇప్పుడు లేవు. బీహార్లో ఎలక్షన్లు గెలవడానికి పాకిస్తాన్ పైన యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. బీహార్లో ఎలక్షన్లు ప్రచారం చేస్తే చాలు, బీహార్లో మోడీ గారు వెళ్ళి ప్రచారం చేస్తే చాలు, అంత ఉందో అక్కడ 100% వస్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ జెండా అనేటువంటిది ఎగురుతుంది. మరి తెలంగాణ చూసి భయపడుకునే వీళ్ళందరూ ఈ పని అంటే, వీళ్ళందరూ పాకిస్తాన్కి సపోర్ట్ చేసి, ఉగ్రవాదులకు సపోర్ట్ చేసి, ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలను ఓటు బ్యాంక్ గా మార్చుకోవాలని తపనే కదా వీళ్ళది. అది చూసి బెదిరుకునే కదా దాన్ని మాట్లాడుతున్నారు. ఎలక్షన్ లేనప్పుడు కూడా సంవత్సరం తర్వాత ఎలక్షన్ ఉందని చెప్తున్నారు. అంటే సంవత్సరం తర్వాత ఎలక్షన్ ఉన్న దానికి ఇప్పుడు పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించే దానికి ఏమైనా సంబంధం ఉందా? అసలు మాట్లాడే అవకాశం ఉందా? సంవత్సరంన్నర తర్వాత నీకు గుర్తుంటుందా ఇది? ఈ సభ అనేటువంటి గుర్తుంటుందా నీకు? ఇప్పుడు ఈ యుద్ధం అనేటువంటిది గుర్తు, అసలు యుద్ధం చేయాల్సిన అవసరం ఏముంది? ఆయన వాళ్ళంతా వాళ్ళే కొట్టుకొని వస్తున్నారు పాకిస్తాన్లో. మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే కొట్టుకొని వస్తున్నారు. వాళ్ళు తిండి లేక కొట్టుకొని వస్తున్నారు, వాళ్ళతోనే యుద్ధం చేసుడేంది? వారు కళ్ళు మూసుకొని లేసే లోపు పాకిస్తాన్ మొత్తాన్ని సర్వనాశనం చేయగల కెపాసిటీ ఉన్నా కూడా యుద్ధం చేయకుండా వాళ్ళకి బుద్ధి చెప్పాలనేటువంటి ఉద్దేశంతోనే ఆగడం జరుగుతుంది. యుద్ధమే అనివార్యమైతే ప్రతి ఒక్కరు, ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్క హిందువు, భారతదేశ పౌరుడు ఖచ్చితంగా ముందుండి ఆ యుద్ధం కోసం సపోర్ట్ చేసేటువంటి అవసరం. ఇది మాత్రం 100% సపోర్ట్ చేస్తాం. నిజం. సో సార్, ఇప్పుడు మన భారతదేశంలో ప్రాక్టికల్గా మన భారతదేశంలో చూసుకుంటే హిందూస్, ముస్లిమ్స్ అంటే అన్నదమ్ములు, సోదర భావంతో కలిగిన వాళ్ళు. బట్ ఇప్పుడు మనం ఎప్పటి నుంచో చూసుకుంటే వాళ్ళిద్దరికే మళ్ళీ గొడవలు అవుతున్నాయి. కారణాలు ఏంటంటారు? ఇక్కడ స్వార్థం,
రాజకీయం అనేటువంటిది వచ్చింది కాబట్టి ఉమ్, నువ్వు అన్నట్లు నిజంగానే అందరూ హిందువులు అన్నదమ్ములుగా ఉంటే ఎక్కడ ఎవరి తిండి వాళ్ళు తిని ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ప్రాబ్లం లేదు. అవును. కానీ వాళ్ళని కొట్టడము వీని గెలకడం అనేటువంటి జరిగేదనే ప్రాబ్లం. ఉమ్, కానీ ఈ రెండు హిందూ ముస్లిం పేరు చెప్తేనే కొంతమంది ఇక్కడ బతకగలుగుతారు. ఉమ్, ఈ ముస్లిం నాయకులు, ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఉమ్, వాళ్ళ పబ్బం గడవాలంటే ఇటువంటి చిన్న చిన్న గొడవలు చేస్తూనే వాళ్ళ పబ్బం గడుస్తుంది. ఉమ్, చిన్న చిన్నగా రాజేస్తేనే, చిన్న చిన్నగా బాంబులు వేస్తేనే, చిన్న చిన్నగా ఉగ్రదాడులు జరిపితేనే వాళ్ళ పబ్బం గడుతుంది. నిజంగానే ఆ ఉగ్రవాదుల కన్నా నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఆ ఉగ్రవాదుల కన్నా ఈ యొక్క నాయకులు చాలా డేంజర్ అని చెప్తున్నా. ఓకే. ఉగ్రవాది ఒకటేసారి ఉమ్, వచ్చి కనిపించి వాళ్ళని చంపేసి వెళ్ళిపోతున్నాడు. ఉమ్, కానీ వీడు ప్రతిరోజు మన మధ్యలోనే ఉంటూ మన మధ్యలోనే చిచ్చు పెట్టి వాడు బతకడానికి ప్రయత్నిస్తున్నాడు. మనల్ని కొట్టుకునేలా చేస్తాం. మనల్ని మనం కొట్లాడబెట్టి వాడు బతకడానికి ప్రయత్నం. వాడు బతకడం కోసం ఇక్కడ హిందూ ముస్లిం గొడవలు జరుపుతున్నాడు. వాడు రాజకీయ పబ్బం గడవడం కోసం హిందూ ముస్లిం గొడవలు జరుపుతున్నాడు. వాడిని లేపుతున్నాడు. అటువంటి వ్యక్తులను గుర్తించి మోడీ గారికి ఒకటే వినతి, ప్రధానమంత్రి మోడీ గారికి ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఏ సిటీలో ఉన్నా ఇటువంటి నాయకులను గుర్తించి ఫస్ట్ వీళ్ళని తీసుకుపోయి తిహార్ జైల్లో పడేస్తే సిస్టమ్ మొత్తం కంప్లీట్ ఒక సిస్టంలో ఉండిపోతుంది. మీడియా ఉంది, మీడియా ముందు అడ్డం వచ్చినట్లు మాట్లాడడం, మోడీ గారి గురించి మాట్లాడడము, ప్రధానమంత్రి గురించి మాట్లాడడము, దేశం గురించి మాట్లాడడము. ప్రధానమంత్రి గారి గురించి మాట్లాడు, దేశం గురించి మాట్లాడు, కానీ నీ దేశం బయటకు వెళ్ళిన తర్వాత దేశం పైన విషయం చింపే నాయకుడు కాంగ్రెస్ ఇప్పుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు. దేశం బయటికి వెళ్ళి ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి రాజకీయాలు బయటి దేశంలో పోయి దేశాన్ని విమర్శిస్తే ఏమొస్తుంది? దేశాన్ని అబాసుపాలు చేస్తున్నావు. మన కన్న తల్లికే మనం అబాసుపాలు దేశాన్ని ఈ గాలి పీలుస్తూ ఇక్కడ ఉన్న జీతం తీసుకుంటూ నీవు ఒక 20 ఏళ్ళ నుంచి ఎంపీవి, 15-20 ఏళ్ళ నుంచి ఎంపీవి జీతం తీసుకుంటున్నావు నాయన. మనం కట్టినటువంటి ట్యాక్స్ అవుతున్న జీతం తీసుకుంటూ మనపైనే విషయం చిమ్మేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మనం అందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దేశం కోసం ఎవడైతే పాటుపడతాడో, జనాల అభివృద్ధి కోసం ఎవడైతే పాటుపడతాడో, మన అభివృద్ధి అనేటువంటిది ఎవరి ద్వారా జరుగుతుందో గుర్తించి అటువంటి వ్యక్తులకు, అటువంటి నాయకులకు ఓట్లేసే పరిస్థితి ఏ రోజైతే వస్తుందో ఆ రోజు నిజంగానే భారతదేశం సుభిక్షంగా ఉంటుంది. ఈరోజు ఎంతో కొంత బాగుంది, ఎంతో కొంత మనం ఈరోజు 3 పూటలు అన్నం తింటున్నాము, ప్రశాంతంగా ఉంటున్నామంటే కేవలం ఈరోజు గత 10-11 ఏళ్ళ నుంచి బీజేపీ గవర్నమెంట్ ఉన్నందుకే. లేకపోతే ఈ 10 ఏళ్లలో జరిగినటువంటి మనకు ఈ యొక్క కరోనా వచ్చిన సమయంలో కాంగ్రెస్ గాని ఉంటే మన పరిస్థితి ఘోరంగా ఉండేది. ఎవడో కనిపెట్టిన దానికి దేనిపైన పడితే దానిపైన సంతకాలు పెట్టి మన దేశాన్ని ముక్కలుగా చేసి అమ్మేసే పరిస్థితి వచ్చింది. కానీ ఈరోజు ఆ భగవంతుడు లాంటి మోడీ గారు ఉండడానికి భారతదేశం అనేటువంటి సుభిక్షంగా ఉంది. అతి కొద్ది రోజులలో భారతదేశం అనేటువంటిది ప్రపంచానికి దిక్సూచిగా మారబోతుంది. పెద్దన్న పాత్రలో ఖచ్చితంగా మోడీ గారు భారతదేశాన్ని నిలబెడతారని చెప్తున్నారు. మీరు చెప్పారు భారతదేశం మొత్తం బీజేపీ జెండా ఎగిరిద్ది అన్నారు. సో బీజేపీ జెండా అంటే భారతదేశం మొత్తం హిందువులు ఉన్నట్టుగా. అలాంటప్పుడు క్రైస్తవులు కానీ ముస్లిమ్స్ కానీ ఏమైపోవాలి? నేను బీజేపీ జెండా ఎగురుతుందని చెప్పాను, కానీ బీజేపీ పార్టీ అనేటువంటిది క్రైస్తవులకు ముస్లింలకు వ్యతిరేకమని ఏం చెప్పలేదు. మీ అంతకు మీరు ఊహించుకుంటే దాన్ని ఎవడేం చేస్తారు? ఓకే, నేనేం చెప్పట్లేదు. నిజంగానే 370 ఆర్టికల్ ఎవరి కోసం తీసేసారు? 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత శ్రీనగర్లో ఉన్నటువంటి, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ ఏంది? అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ ఏంది? అధికంగా ముస్లిం. అప్పుడు నిజంగానే ముస్లింలు నీకు పడతలేరు, బీజేపీకి ఓట్లు వేస్తలేరు, పడతలేరు అనుకుంటే ఎంతమందికి అక్కడ రహదారులు ఎందుకు వేస్తున్నారు? అక్కడ డెవలప్మెంట్ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఇచ్చేటువంటి బియ్యం, ఇప్పుడు ఇచ్చేటువంటి సరుకులు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి స్కీమ్స్ ఓన్లీ హిందువులకు మాత్రమే ఇస్తున్నారా? ముస్లింలకు ఇవ్వట్లేదా? క్రిస్టియన్లకు ఇవ్వట్లేదా? వాళ్ళని పక్కన పెట్టేశారా ఏమన్నా? ఓకే, లేదు కదా. త్రిపుల్ తలాక్ ఎవరి కోసం తీసేసారు? హిందువుల కోసం తీసేశారా? మన ముస్లిం ఆడబిడ్డల కోసం తీసేశారా? 370 ఆర్టికల్, త్రిపుల్ తలాకు, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు కోసం ఏంది? ఇప్పుడు రామ మందిరం కోసం 40 ఎకరాలు ఇస్తే దానికి నీవు సపోర్ట్ చేయలేదు కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తులు 40 ఎకరాల కోసం. కానీ 9 లక్షల ఎకరాలు అప్పనంగా 9 లక్షల ఎకరాలు అప్పనంగా ఎవరి పేర్లపై అయితే వాళ్ళ పేర్లు రాసుకొని దానిపైన వస్తున్నటువంటి ఆదాయం ఏదైతే ఉందో అప్పనంగా దోచుకున్నటువంటి వ్యక్తులకు కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం యువతకు కానీ, పేద ముస్లింలకు కానీ ఆ యొక్క ఫండ్ అనేటువంటి చేరాలనేటువంటి ఉద్దేశంతో వక్ఫ్ బోర్డులో కొన్ని మార్పులు తెస్తే ఆ మార్పులకు కూడా సహకరిస్తలేరు మీరు.
Yes. మిమ్మల్ని మనుషులు అంటారా అసలు? బీజేపీ గవర్నమెంట్ అనేటువంటిది ముస్లింలకు వ్యతిరేకమని అంటున్నారు కదా, ఇవన్నీ ఎవరి కోసం చేసినట్లు మరి? మెదడున్నోడే మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అది బయట నాయకులే అంటున్నారు సార్. సార్ నాయకుల గురించే మాట్లాడుతున్నాను సార్, నేను నాయకుల గురించే మాట్లాడుతున్నాను. అవును. ఆ నాయకుడు నిజంగా మెదడు ఉంటే నేనేమంటున్నా అంటే 370 ఆర్టికల్ ఎందుకోసం ఎత్తేసారు, త్రిపుల్ తలాక్ ఎవరి కోసం తీసేశారు, ఇప్పుడు వక్ఫ్ బోర్డులో మార్పులు ఎందుకోసం వక్ఫ్ బోర్డులో మార్పులు చేస్తే హిందువులకు వచ్చినటువంటి లాభం ఏంది, క్రిస్టియన్లకు వచ్చినటువంటి లాభం ఏంది? వక్ఫ్ బోర్డులో మార్పులు తెస్తే ఆదాయానికి లెక్క చూపించాలి, ఆ ఆదాయంలో ఉన్నటువంటి వ్యవస్థలో ఆ ఆదాయాన్ని ఎవరికి కేటాయించాలి? బడా నాయకులకు కేటాయించాలనా, పూరు గుడిసెల్లో ఉన్న వారికి కేటాయించాలనా, ముస్లిం పేద ముస్లింలకు స్కూల్స్ కట్టియాలనా? ఇవన్నిటికి సంబంధించి మహిళల గౌరవాన్ని పెంచడానికి ముఖ్యంగా ఎవరైతే వక్ఫ్ బోర్డులో ఉన్నారో, ఎవరైతే సభ్యులు ఉంటారో ఆ సభ్యులలో మహిళలను కూడా చేర్చాలి అనేటువంటి ఉద్దేశంతో మార్పులు తేవడం జరిగింది. ఓకే. దాని నుంచి వచ్చేటువంటి ఆదాయం పేద ముస్లిం వ్యక్తులకు చేరాలనేటువంటి ఉద్దేశంతో మార్పులు. ఎవడైతే పేద ముస్లిం వ్యక్తులకు మీకు అన్నం తినాలని లేదు, వాళ్ళకి ఇల్లు కట్టియాలని లేదు, వాళ్ళకి స్కూల్స్ కట్టియాలని లేదు, ఎంతసేపు వాళ్ళ ఓట్లు మాత్రమే కావాలి మీకు. వాళ్ళ ఓట్లు దన్నుకొని మీరు అందలా లెక్కాలి తప్ప వాళ్ళ అభివృద్ధి కావద్దు. కేవలం అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల కోసం, వాళ్ళ డెవలప్మెంట్ కోసం మోడీ గారు ఆలోచిస్తే మాత్రం మోడీ గారు ముస్లింల కంటే పడదని చెప్తారు. ఎవరి కోసం చేస్తున్నారు మళ్ళీ ఇదంతా? ముస్లింల కోసమే కదా, అది మాత్రం గమనించలేరా? ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.